సాక్షాత్తు గంజాయి వ్యవహారాలు బయట పెట్టారంటే ఒక సిపిఎం నాయకుడు అనుకోండి, సిపిఎం నాయకుడు నాకు తెలిసి పెంచలయ్య గారు అని ఆయన్ని హత్య చేశారని వార్తలు వస్తే నెల్లూరులో పేటరేగిపోతున్నారు, ముఠాల కింద పేటరేగిపోతున్నారు అంటే బయటకు వచ్చేవి తక్కువ. ముఠాల్లాగా పేటరేగిపోతున్నది ఇవాళ రాష్ట్రంలో 90% ఏరియాస్లో ఉంది. ఇవన్నీ వదిలేసి మీ కేసులు ఎత్తించుకునే కార్యక్రమం కాదు, లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టించే కార్యక్రమం కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడండి. ఏమని అసలు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి, పాలనా వ్యవస్థను ఎలా నడుపుతున్నామని ప్రజలు భావిస్తున్నారనే ఆలోచన కూడా లేదు మీకు. మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. అసలు ఈ కేసుని 2014-19 మధ్య సుమారుగా 5,300 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగిందని ఆ రోజు సిఐడి విచారణలో తేల్చారు. దేనికోసం ఒక 2 జీవోలు ఇచ్చారు.